నెక్స్ట్ చూస్తాం, నెక్స్ట్ సంఘం గురించి చెప్తామా. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయుము. తుయతైరలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ రాయి. ఎలాగా చెప్పండి. అగ్ని జ్వాలల వంటి కన్నులు అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తిని అని చెప్పుకొనుచున్న యెజబేలు అనే స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకును బోధించుచు వారిని మోసపరచుచు ఉన్నది. ఇక్కడ చూసినప్పటికీ సంఘంలో కొంతమంది చెడపురులు చేరారంట. ఇందుకే ఇంత కష్టపడాలి, తెలివితో బ్రతకాలయ్యా. ఎందుకు ఇంత కష్టపడాలి? తెలివి కలిగి బ్రతకాలి. ఏముంది, కొంచెం పాప ఏం చేయదులే, కొంచెం ఏం చేయలేదు, దేవుడు అర్థం చేసుకుంటాడు. దేవుడు తెలియదు పరిస్థితుల్లో పర్వాలే. బళ్ళు ఇచ్చిన తనపోతే చంపేస్తానంటే పర్వాలే. నువ్వు మార్కెట్ ప్లేస్కి వెళ్ళి వ్యాపారం చేసుకోవాలంటే ఎల్లు, ఊరక మొక్కు, లోపట వేసే అనుకో, బయట మొక్కి తీసేసుకో, తినే, వెళ్ళి వ్యాపారం చేసుకో, సుఖంగా బ్రతుకు, అయిపోయింది కదా. దేవుడు నీ హృదయాన్ని ఎన్నుకున్నాడు. నువ్వు బయట ఏం చేసినా పర్వాలేదు. ఈరోజు కూడా వింటాం కదా ఈ బోధల్లో. దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, నో 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 నో. తుయతైర సంఘంతో చెప్పినప్పుడు అక్కడ తుయతైర ప్రాంతాన్ని చూస్తే ఇట్ ఈస్ వన్ ఆఫ్ అలెగ్జాండర్స్ గ్రేట్ జనరల్స్ స్థలం. ఆయన స్థాపించింది. అలెగ్జాండర్ చక్రవర్తి అంటే అందరూ తెలిసింది. ఆయన జనరల్స్ అంటే అందరు ఘనమైన వారు అన్నది తెలుసు. సైల్యూస్ అన్న ఆయన జనరల్ ఈ స్థలాన్ని సిద్ధపరిచాడు. ఈ స్థలానికి ఏమాత్రం ఫోర్ట్రెస్ ఉండేది కాదు, ఓపెన్గా ఉండేది. కానీ అది ఆ స్థలాన్ని భద్రపరుస్తానికి ఇంకా ఉన్నత ప్రాంతంలో గట్టిగా కట్టినది, నార్త్ డిఫెన్స్గా కట్టినది. ఈ స్థలం చూసినప్పుడు ఇట్స్ నోన్ యాజ్ గ్యారిసన్ సిటీ. ఇది న్యాచురల్గా స్ట్రాంగ్ కాదు, కానీ అనేక యుద్ధాలు జరిగిన స్థలం అది. అనేక సార్లు యుద్ధాలు జరిగి రీబిల్డ్ అయిన స్థలము. ఇక్కడ ఫేమస్ ఇండస్ట్రీ ఉంది. ఏంటంటే ఈ ఫేమస్ ఇండస్ట్రీ బ్రాస్ అండ్ బ్రాన్స్ ఇండస్ట్రీ. అక్కడ అధికంగా ఇత్తడి, ఇనుముల్ని సిద్ధపరిచేవారు, ఇత్తడితో అన్ని వస్తువులు చేసేవారు. అది అనేకులకి బాగా తెలిసిన స్థలం. అక్కడ ట్రేడ్ యూనియన్ చూసినప్పుడు అక్కడ నువ్వు క్రైస్తవుడు అయితే ట్రేడ్ యూనియన్లో ఉండటానికి వీల్లేదు, యూనియన్ ప్రకారం పనిచేయాలి. అక్కడ అగ్ని కొలిమిలో పనిచేయాలి. అదే టైంలో అక్కడ ఇంకొకటి కూడా ఫేమస్ ఏంటంటే వస్త్రాలు, టెక్స్టైల్ ఇండస్ట్రీ. అక్కడ ఏంటంటే పర్పుల్ చూసి ఈరోజు అయితే ఏ రంగాన 5 నిమిషాలు దొరుకుతుంది. ఆ రోజుల్లో కలర్స్ ఆ రీతికి దొరకదు. అసలు ప్యూర్ వైటే దొరకదు. మామూలుగా తెల్లదనేది దొరకదు, చాలా కష్టం. ఓన్లీ ద ఇలైట్, ద రాయల్స్ యూస్ టు వేర్ వైట్, పర్పుల్ అండ్ స్కార్లెట్ రెడ్. ఈ 3 రంగులు ఎంతో విలువైనది. ఈ స్థలంలో ఈ పర్పుల్ అండ్ ద స్కార్లెట్ రెడ్ విలువగా దొరికే స్థలం. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద షెల్స్. అక్కడ దీనికి పెద్ద హిస్టరీ ఉంటుంది. ఇప్పుడు ఆ హిస్టరీ ముఖ్యం కాదు, కానీ అక్కడ కనుగొంటారు, యాక్సిడెంటల్గా కనుగొంటారు, ఈ కలర్ ఇట్లా ఇది ఉంటుంది, నిలిచి ఉంటుంది అని చెప్పి. అందుకని ఆ స్థలంలో ఫేమస్. ఇక్కడ బైబిల్లో మనం చూస్తాం, లిడియా అనే స్త్రీ ఎక్కడి నుండి? తుయతైర నుండి. షీ వాజ్ ఫిలిపీ ప్రాంతంలో షీ వాజ్ దేర్ డూయింగ్ ద ట్రేడ్. సో ఈ స్థలంలో ఇట్ ఈస్ మచ్ నోన్. లిడియా ఆఫ్ తుయతైర ఫిలిపీలో పౌలు కలుస్తాం చూస్తాం. సో ఈ స్థలంలో ఆ ఇండస్ట్రీ ఉండేది. ఒకటి బ్రాస్, రెండోది ఫ్యాబ్రికేషన్. ఈ 2 ఘనంగా ఉండేది. దీనికి తగినట్టుగా మనుషులు అక్కడ ఉండేవారు. ఇక్కడ యేసు ప్రభు ఈ యొక్క సంఘంతో మాత్రం తన టైటిల్ ఏమని ఇస్తున్నాడు తెలుసా? ద సన్ ఆఫ్ గాడ్ అని ఇస్తాడు. ఎక్కడ చదువుతారా అండి? నేను వచ్చే వరకును ఇంట్రడక్షన్. అగ్నిజ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు. ఇక్కడ చూసినప్పుడు అగ్ని జ్వాల వాళ్ళకి తగినట్టు. ఎందుకంటే పొద్దుట్లేసి ఇండస్ట్రీ పని ఏంటి?
బ్రాన్స్ అగ్ని కొలుములో పనిచేస్తూ ఉంటారు. అగ్ని కొలుములో పనిచేసే వారికి దేవుడు అంటాడు అగ్ని జ్వాల వంటి కన్నులు, వారి భాషలో అర్థమవుతుంది. అపరంజిని పోలిన పాదములు అంటే బ్రాస్ దాన్ని కొట్టి 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 పాలిష్ కొట్టి షైనింగ్గా తీసుకొస్తాను. దేవుడు అంటాడు నేను అగ్నిలో నుండి వచ్చిన వాడిని, అగ్నిలో తీర్పు తీర్చేవాడిని, చెత్తనంతా కాల్చివేసేవాడిని. వారికి తగ్గ భాషలో మాట్లాడుతూ దేవుని కుమారుని అని చెప్పుకుంటూ వారితో ఇంట్రడక్షన్ మాట్లాడుతున్నాడు. ఇక్కడ సిగ్నిఫికెంట్ చూసినప్పుడు హిస్టరీ టైం లైన్ చూస్తేనండి, ఈ స్థలము పీరియడ్లో వారికి జరిగిన పర్సిక్యూషన్, వారికి జరిగిన ఈ పరిస్థితి కార్యాలను చూస్తే 538 AD నుండి 1798 AD అని చెప్తారు. ఈ టైంలో చూసినప్పుడు ఏంటి ఇక్కడ అధికంగా ఏంటి అనేటప్పుడు యెజబేలు అనే స్త్రీ రాణి. పాత నిబంధనలు అందరికీ తెలుసు యెజబేల్ అనే స్త్రీ. కొత్త నిబంధన మరలా పుట్టిందా యెజబేల్ అనే స్త్రీ? మరలా కొత్తగా ఒక వ్యక్తి ఇంకొక స్త్రీ ఎవరైనా వచ్చింది యెజబేల్ అనే స్త్రీ. ఈ స్త్రీ ఎక్కడుందంట? ఆలయంలో ఉందంట. ఏమని పిలుచుకుంటుందంట? ప్రవక్తే అని పిలుచుకుంటుందంట. ప్రవక్తే అని పిలుచుకుంటూ ఆలయంలో ఉందంట. ఆలయంలో ఉన్న వారితో సేవకులతో ఏం చేస్తుందంట? వ్యభిచారం. హౌ డేంజరస్ ఇట్. సో ఇక్కడ చూసినప్పుడు తూయితారో చూస్తే రాజీ పడిన సంఘంగా కనబడుతుంది. ఏ పర్వాలే, కొంచెం ఇదేం తప్పు కాదు, ఏం పర్వాలే, కొంచెం వ్యాపారం చేసుకుంటే ఇలా వెళ్ళిపోతాం తప్పేం కాదు, కొంచెం పర్వాలే, సుఖం మనం కూడా అనుభవించవచ్చు. వాళ్ళందరికైనా సుఖం, మనకు లేదా సుఖం, వారందరికైనా మనం కూడా. కల్చర్ అంతే తెలీదా? ఏ కాలంలో ఉన్నారండి, ఏ విషయాలు మాట్లాడుతున్నారండి? కాలాలు మారిపోయి తెలీదా? పరిస్థితులు మారిపోయి తెలీదా? కల్చర్ మారిపోయింది తెలీదా? అబ్బాయిలు అమ్మాయిలు కలిసి బ్రతుకుతాం తెలీదా? జాగ్రత్త, మోసపోగుడి దేవుడు విక్రింపబడు. మనుషుడు ఏదైతే విత్తుతాడో అదే కోస్తాడు. జాగ్రత్త. ఇక్కడ ఈ సంఘటన చూసినప్పుడు యెజబేల్ అనే స్త్రీ గురించి మాట్లాడినప్పుడు యెజబేల్ ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు. యెజబేల్ ఆత్మ గురించి మాట్లాడుతున్నాడంటే ఆది సంఘాన్ని, అంటే ఇశ్రాయేలుని ఆదిలో యెజబేల్ ఎలా మోసపరిచిందో అలాగ మోసపరుస్తుంది అని తెలియజేస్తున్నాడు. యెజబేల్ అన్యరాలు, ఆహాబు ఇశ్రాయేలు రాజు. అన్యరాల్ని వివాహం చేసుకోవద్దని దేవుడు ముందే చెప్తే యెజబేల్ని వివాహం చేసుకుంటారు. ఏంటి? పీస్ ట్రీటీకి తగినట్టుగా వివాహం చేసుకుంటాడు. ఆ అన్య స్త్రీ వచ్చిన వెంటనే ఏం చేసింది తెలుసా? తనతో పాటు విగ్రహారాధన తీసుకొచ్చింది. వీళ్ళందరూ కామన్గా చెప్పింది ఏంటి తెలుసా? ఒకటి, ఈ మోయాబీలందరూ కూడా కామన్గా చెప్పింది యెజబేల్తో సహా ఏమని చెప్పారు తెలుసా? యెహోవా దేవుడు అన్నాడు ఈజ్ యువర్ నేషనల్ గాడ్, మాకు స్టేట్ గాడ్ అన్నాడు, మాకు పర్సనల్ గాడ్ అన్నాడు. మీ నేషనల్ గాడ్ని ఆరాధించండి, పెట్టుకోండి. మీ నేషనల్ గాడ్తో పాటు మా స్టేట్ గాడ్ని తీసుకోండి, పర్సనల్ ఇంటిమేట్ గాడ్ని తీసుకోండి అని బయలుని ఇంట్రొడ్యూస్ చేసింది యెజబేల్. బయలుకి బలులు ఇస్తామని నేర్పించింది యెజబేల్. అదే సమయంలో అస్తరోత్ స్తంభాలను నిలబెట్టింది. వ్యభిచారపు కార్యాలు, టెంపుల్ ప్రాస్టిట్యూషన్ని స్టార్ట్ చేయించింది యెజబేల్. ఎవరితో? ఇశ్రాయేలీయులతో, దేవుని ద్వారా నిబంధన చేయబడిన వారితో. అక్కడి నుండి చూస్తాం దేవుని కోపం రగులుకుంటాం, దేవుని శాపం రగులుకుంటాం, దేవుడు వారికి శిక్షణ విధిస్తాం. ఇక్కడ చూసినప్పుడు సేమ్ యెజబేల్ అనే స్త్రీ అనేటప్పుడు దేవుడు అంటున్నాడు ఇదిగో అదే కాంప్రమైజ్, రాజీ పడే పనులు చేపిస్తుంది. అన్ని జనులతో నీకేంటి సంబంధం? హూ ఆర్ యూ హ్యావింగ్ రిలేషన్షిప్స్ విత్? వాట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్? వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్? ఈరోజు కొంతమంది అడుగుతారు, నేను అన్యుల్ని వివాహం చేసుకోవచ్చా? వాక్యం చదువు, ఎప్పుడైనా చదివావా? చదివిన తర్వాత చెప్పు, చేసుకోవచ్చా? డు నాట్ యోక్ విత్ అన్బిలీవర్స్. బైబిల్ క్లియర్గా చెప్తుందా లేదా? సాంగత్యము చెయ్యొద్దు. ఎందుకంటే వివాహం అనేది ఏక శరీరం అవుతాం. హౌ కెన్ యూ బ్రింగ్? అలా తీసుకొచ్చేవారు దేవుని శరీరాన్ని వ్యభిచారపు దేహంతో కలిపేవారంట. కర్స్. అండ్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు బీ బ్లెస్డ్? కెన్ గాడ్ బ్లెస్? ఓ నీ కొరకు స్పెషల్గా చేసేస్తాడు. నికోలాయితల బోధ, జాగ్రత్త. నికోలాయితల బోధ, డోంట్ కాంప్రమైజ్. ఇదంటే వెర్రితనంగా లేదండి. ఈ 21st centuryలో కూడా ఇవన్నీ ఏంటంటే నో నో నో, గాడ్స్ వర్డ్, దిస్ ఇస్ ద ఫ్యూచర్ హీస్ టాకింగ్ అబౌట్, నాట్ 21st century, ద ఎండ్ ఆఫ్ ద సెంచరీ ఈస్ టాకింగ్ అబౌట్. బీ కేర్ఫుల్. ఆయన ఎలా తీర్పు తీరుస్తాడో తెలియజేస్తున్నాడు, దేన్ని చూస్తున్నాడో తెలియజేస్తున్నాడు, ఏది నెరవేర్చుకుంటున్నాడో తెలియజేస్తున్నాడు. సంగమా మేలుకో, జాగ్రత్త, రాజు త్వరగా వస్తున్నాడు. ఇప్పుడు చూసినప్పుడు తూయితర సంగతి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మీ మధ్య నెప్కోల ఎక్కడ యెజబేల్ అనే స్త్రీ, చదవండి. మీ మధ్యన
ప్రవక్త అని చెప్పుకొంచిన యెజబేలు స్త్రీని ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, జారత్వము చేస్తానికి, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచు ఉన్నది. దాసులకు బోధిస్తే దాసులు ఏం చేస్తారు? సంఘానంతా తప్పుతురవా. ఈరోజు చూసినప్పుడు ఈ తప్పుడు బోధనలు భయంకరంగా ఉన్నాయండి. విసి ఇంకా మనం చూస్తాం నికోలాయితుల బోధ, బిలాము బోధ. ఏంటి నికోలాయితుల బోధ ఏంటి, బిలాము బోధ ఏంటి? As we go there, I just want to show this thing. ఇక్కడ చూసినప్పుడు దేవుడు అంటున్నాడు ఈ సంఘంతో, యెజబెల్ అనే స్త్రీ, you see it was 538 when the emperor Justin అక్కడ ఒక ప్రకటన ఇచ్చాడంట. ఏమని? that the bishop of declaring the bishop of Rome, దేనికి అథారిటీ? అంతవరకు నెపోలిక్ వార్లు ఉన్నవారు, అక్కడ నుండి మొత్తం రిఫర్మేషన్ స్టార్ట్ అయింది. యు సీ ఈ ప్రకటన గ్రంథం అంతా చూసినప్పుడు వి సీ అబౌట్ ద టైమ్ లైన్. ఇది సంఘపు టైం లైన్ చెప్తూ థియాలజికల్ స్టడీస్లో థియాలజన్స్ కలిపి ఇలా రాస్తారు. ఏమని రాస్తారంటే ఎఫీసీస్ చూసినప్పుడు అపోస్తలిక్ చర్చ్ అని చెప్తారు. అపోస్తలిక్ చర్చ్ చెప్తూ 30 AD నుండి 100 AD వరకు చెప్తారు. తర్వాత స్మరణ చెప్తూ పర్సిక్యూటెడ్ చర్చ్ అని చెప్తూ 100 AD టు 312 AD అని చెప్తారు. దాని తర్వాత పర్గమం గురించి మాట్లాడుతూ రోమన్ చర్చ్ అని చెప్తారు. రోమన్ చర్చ్ అని చెప్తూ 313 టు 600 AD అని చెప్తారు. అక్కడ నుండి టూయితైరా గురించి మాట్లాడుతూ డార్క్ ఏజ్ అని చెప్తారు, చీకటి పరిస్థితి, చీకటి కాలము. 600 టు 1517 AD. ఇట్స్ ఎ లాంగ్ టైం చీకటి కాలం, యెజబెల్ కాలం. 1517 AD వరకు అంటారు. దాని తర్వాత చూస్తే సార్డిస్ సంఘం అప్పుడు దే సే ఇట్ ఇస్ ద రిఫర్మేషన్ స్టేజ్ అంటారు. అక్కడ నుండి 1517 టు 17,000 AD వరకు రిఫర్మేషన్ పీరియడ్ అంటారు. దాని తర్వాత ఫిలదెల్ఫియా సంఘానికి వచ్చేటప్పటికి మిషన్ చర్చ్ అంటారు. మిషన్ చర్చ్ ఏజ్ చెప్తూ 16th century, దట్ ఈస్ 1648 టు 21st century వరకు, 1648 టు 21st century వరకు అంటారు. దాని తర్వాత లౌదికే సంఘం గురించి మాట్లాడుతూ వస్తారు. లూక్ వామ్ చర్చ్, చల్లారిపోయిన ఆలయం, అది ప్రస్తుత పరిస్థితి అని చెప్తారు. సో నా కమింగ్ బ్యాక్, ఈ తూయితైరా గురించి చూసినప్పుడు ఇట్ వాజ్ ద లాంగెస్ట్ పీరియడ్, ద లాంగెస్ట్ సీజన్. ఈ లాంగెస్ట్ సీజన్లో దేవుడు మాట్లాడుతూ చెప్తూ వారికి అంటున్నాడు, మారు మనసు పొందితే సరే. మారు మనసు పొంది ఏమంటున్నాడు చూడండి, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని, కానీ తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి, యెజబెల్ని మంచం పట్టిస్తాను, దానితో కూడా వ్యభిచరించు వారిని దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేసేదను. లేకపోతే వారికి దేవుడు శ్రమలు పెడతాడంట. ఈరోజు అందుకనేనేమో చాలా మంది జీవితంలో కూడా శ్రమలు అనుభవిస్తున్నారు. సాతాను దేవుని నామాన్ని బట్టి నీకు కలిగించే శ్రమలు కాదు, దేవుడు మహిమాత్మై నీ జీవితంలో అనుగ్రహించబడిన శ్రమలు కాదు. జారత్వాన్ని బట్టి, వ్యభిచారాన్ని బట్టి. వాట్ ఈస్ ఫోర్నికేషన్? వివాహం ముందు అక్రమ సంబంధాలు కలిగి ఉంటాం, ఫోర్నికేషన్. వాట్ ఈస్ సెక్షువల్ ఇమ్మారాలిటీ? ఇంకో మాటలో చెప్పాలంటే ఈ వ్యభిచారం అన్న మాటకు అర్థం ఏంటి? జారత్వం అంటే వివాహం ముందు, వ్యభిచారం అన్నప్పుడు వివాహం అయిన తర్వాత. అడల్టరీ ఈజ్ ఆఫ్టర్ మ్యారేజ్. సెక్స్ అవుట్ సైడ్ మ్యారేజ్ ఈజ్ అడల్టరీ. సెక్స్ బిఫోర్ మ్యారేజ్ ఈజ్ ఫోర్నికేషన్. ఈ రెండు తప్పు. ఈ రెండు యెజబెల్ ఆత్మ అనేది దేవుడు నాకు తెలియజేస్తుంది. బైబిల్ స్పష్టంగా తెలియజేయబడుతుంది. వీటితో పాటు ఇంకా కనెక్ట్ అయ్యేది ఏంటంట, గ్రీడ్, లస్ట్, ఆల్కహాల్, హేట్రేట్. ఇవన్నీ సెట్టింగ్స్ స్పిరిట్స్తో మరలా లింక్ అయి ఉంది. యెజబెల్ ఉన్నంత వరకు ఒక వివాహం పరిశుద్ధంగా నిలబడదు, కుటుంబం కట్టబడదు. యెజబెల్ ఆత్మ పని చేసేంత వరకు ఆ తరము దేవుని తరంగా బ్రతకలేరు. వారి శపితమైన తరం. ఎందుకంటే యెజబెల్తో పాటు తన బిడ్డలను కూడా చంపుతానంటాడు దేవుడు. పాపానికి వచ్చే జీతమో మరణం. ఇక్కడ చూసినప్పుడు యూ కెన్ సీ అండి, దేవుడు అంటున్నాడు విడిచిపెడితే సరే, లేకపోతే దాంతో పాటు మిగతా వారిని కలిసి ఉన్న వాళ్ళని కూడా చంపుతానంటాడు.